హలో, చాలా మందికి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, కానీ అందులో ఉన్న లోటుపాట్లేంటి, అసలు స్టార్టప్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఏం తెలియదు. ఇటువంటి విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి ఫౌండర్స్ ఫస్ట్ నెట్వర్క్ అండ్ సోషియో హబ్ ఫౌండర్ అయినటువంటి ప్రవీణ్ డోర్నే గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ప్రవీణ్ గారు, హౌ ఆర్ యూ? హలో లవణ్య గారు, ఐమ్ ప్రిటీ గుడ్, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది మీకు, అండ్ ఈ జర్నీ ఎలా సాగింది, అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? అంటే చిన్నప్పటి నుంచి బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అంటే మనము చిన్న చిన్న స్టోర్స్ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే వాళ్ళు మనీ ఎలా సంపాదిస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఆతృత ఎప్పుడు నాకు ఉండేది. సో అలా అని చెప్పేసి, కానీ ఐ కమ్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్ అనమాట. సో మా ఇంట్లో బిజినెస్ గురించి చెప్పడానికి ఎవరు లేరు. సో అలా అక్కడికి వెళ్ళి మొదలయ్యి కొంచెం కొంచెం నేర్చుకోవడం మొదలుపెట్టాను. సో కాలేజ్ డేస్ నుంచి స్టార్ట్ చేసి అలా కంపెనీస్లో వర్క్ చేశాను. మళ్ళీ యూఎస్కి వెళ్ళాను. తర్వాత వచ్చి ఇండియాలో మళ్ళీ నా స్టార్ట్అప్ స్టార్ట్ చేశాను. సో వెళ్ళే కొద్ది నేను కావాలంటే డీటెయిల్గా చెప్తాను. అండ్ బాబ్సన్ ఎంబీఏ అనేది ఎలా ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని? ఇది బ్యాక్ ఇన్ 2010 అండి. సో మన దగ్గర స్టార్ట్అప్స్ చుట్టూ ఆ వర్డ్ లేదు, అసలు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. మనకేమో స్టార్ట్ చేయాలని ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఐ వాజ్ లుకింగ్ అట్ ఏ కాలేజ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో బాబ్స్ అనేది వరల్డ్లోనే నెంబర్ 1 ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్కి నెంబర్ 1 కాలేజ్ అనమాట. సో అక్కడ నాకు ఆ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉండే. సో అందుకేంటంటే నేను యాక్చువల్లీ అప్పుడు ఒక స్టార్ట్అప్ ట్రై చేశాను, వర్కౌట్ కాలేదు. నేర్చుకోవడం కోసము అందుకే అప్పుడు కాలేజ్కి ట్రై చేసి ఐ గాట్ ఇన్ టు దట్ కాలేజ్ అనమాట. సో దట్స్ వేర్ ఐ వెంట్ టు బాబ్స్. ఫౌండర్స్ ఫస్ట్ నెట్వర్క్ అలాగే సోషియో హబ్ అనే కంపెనీ స్టార్ట్ చేయడం అప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇప్పుడు ఎలా ఉంది? అంటే మేము స్టార్ట్ చేసింది స్టార్ట్అప్ బైట్ అనే కంపెనీతోని. సో నేను నా ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం. సో మేము స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే స్టార్ట్అప్ ఇండియా స్టార్ట్ అవుతుండే 2015లో. అప్పుడు ఏంటంటే మేము ఒక సోషల్ నెట్వర్క్ తయారు చేసాం, లింక్డ్ఇన్ ఫర్ స్టార్ట్అప్స్ లాగా. సో అక్కడ స్టార్ట్ చేసి 4 years అది రన్ చేసి దాని తర్వాత సోషల్ హబ్కి చేంజ్ అయ్యాము. మళ్ళీ లాస్ట్ 2-3 years డైలీ హంట్ అనే పెద్ద కంపెనీతో ఐ వాజ్ వర్కింగ్. మళ్ళీ ఇప్పుడు ఫౌండర్స్ ఫస్ట్ నెట్వర్క్ స్టార్ట్ చేశాను. సో జర్నీ హ్యాస్ బిన్ ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళ జర్నీ ఇది అనమాట. సో ఒక్కొక్క కంపెనీకి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు స్టిల్ ఐ వాజ్ వెరీ న్యూ. ఇప్పుడు ఏంటంటే చాలా డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది. నేను యాక్చువల్లీ నా నెక్స్ట్ కంపెనీ మొత్తం స్టార్ట్అప్ ఎడ్యుకేషన్ మీద బిల్డ్ చేస్తున్నాను, ఫౌండర్స్ ఫస్ట్ నెట్వర్క్ అంతా. ప్రవీణ్ గారు, ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు పాటించాల్సిన ఒక 3 principles ఏంటి? స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలని చాలా మందికి ఏంటంటే చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయండి. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. మన వాళ్ళకి ఏంటంటే ఫియర్ ఆఫ్ సక్సెస్. అంటే ఏంటంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా కంపెనీ వర్కౌట్ అయిపోతుందేమో, పెద్దగా అవుతుందేమో, ఇదే ఉంటుంది. కానీ మీరు చూస్తే ఏంటంటే ఆల్మోస్ట్ 90% వరకు కంపెనీస్ ఫెయిల్ అవుతుంటాయి స్టార్ట్అప్స్లో. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే దే గో విత్ ద సేమ్ ప్రాబ్లమ్ ఆఫ్ వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, వాళ్ళు చేసే ఐడియా టెస్ట్ చేయరు. సో ఇలా చాలా డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. సో వెన్ యూర్ ఆస్కింగ్ అబౌట్ 3 things, ఫస్ట్ ఈజ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్కిల్. దే డోంట్ అండర్స్టాండ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. సెకండ్ ఏంటంటే ఇట్ ఈస్ మోర్ అబౌట్ దే డోంట్ టెస్ట్ ఆర్ వ్యాలిడేట్ ద ఐడియాస్. థర్డ్ ఏంటంటే చాలా మంది దే థింక్ దట్ మనీ ఉంటే కానీ నేను చేయలేను, అండ్ అది చేసేటప్పుడు ఏంటంటే హెల్ప్ సపోర్ట్ సిస్టమ్ నెట్వర్క్ ఉండదు కాబట్టి చాలా తప్పులు చేస్తుంటారు. చాలా స్టార్టప్ కంపెనీలు చాలా మంది స్టార్ట్ చేస్తూ ఉంటారు అండ్ స్టార్టింగ్లోనే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకని, అంటే అక్కడ లోపం ఎక్కడుంది? సో చాలా స్టార్టప్ కంపెనీస్ ఎక్కడ తప్పిపోతాయంటే వాళ్ళందరూ ఒక ఐడియా రాగానే వెళ్ళేసి మొదలు పెట్టేస్తారు, కానీ ఐడియా పనిచేస్తుందా లేదా అవన్నీ చూసుకోకుండానే అందులో చాలా మనీ పెట్టేస్తారు. కానీ చాలాసార్లు ఏంటంటే కొనే వాళ్ళకు దాని అవసరం ఉండదు. వీళ్ళు ఎప్పుడు ఎలా అనుకుంటారంటే నేను అమ్మేదే కరెక్ట్ అనుకుంటారు, కానీ చాలా మందికి అది అవసరం ఉండదు. దాన్ని మనము ఇంగ్లీష్లో ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ అంటాం అనమాట. సో అది చాలా మందికి ఉండదు కాబట్టి 50% కంపెనీస్ దాకా అక్కడే ఫెయిల్ అవుతుంటాయి అనమాట. సో స్టార్టప్ కంపెనీకి ఎకో బిల్డింగ్ సిస్టమ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఎంత ఇంపార్టెంట్ అంటారు? అంటే మీరు ఇప్పుడు బెంగళూరు చూసారనుకోండి, లేకుంటే సిలికాన్ వ్యాలీ చూసారనుకోండి, యూఎస్లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఇక్కడికి వెళ్ళి వచ్చాయి. అది ఎందుకు వచ్చాయంటే దానికి తగ్గ ఈకో సిస్టమ్ అనేది ఉన్నది. ఇప్పుడు ఈకో సిస్టమ్ అంటే ఉత్తి స్టార్టప్స్ ఉండడమే కాదు, స్టార్టప్స్కి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ మొత్తం, ఇంక్యుబేటర్స్ కావచ్చు, యాక్సిలరేటర్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, రైట్, ఇలా రకరకాలుగా ఇండస్ట్రీ బాడీస్ కావచ్చు. సో ఇలా ఏంటంటే మొత్తం ఈకో సిస్టమ్ ఉంటే, అంటే మనం అంటారు చూడండి, ఒక కిడ్ని పెంచడానికి ఒక యూ నీడ్ ఎ విలేజ్ అంటారు కదా, అలానే ఇక్కడ ఏంటంటే ఒక స్టార్ట్అప్ని పెంచడానికి యూ నీడ్ ఎ హోల్ ఈకో సిస్టమ్ టు కమ్ టుగెదర్. ఫౌండర్స్ ఫస్ట్ స్టార్ట్అప్ కంపెనీ నుంచి మీరు స్టార్ట్అప్ కంపెనీస్కి, ఇప్పుడు రాబోయే స్టార్ట్అప్ కంపెనీస్కి ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు? సో నేను ఎక్కడ చూసినా అంటే ఆల్మోస్ట్ ఎందుకు అన్ని కంపెనీస్ ఫెయిల్ అవుతున్నాయి,
రైట్. చాలా అంటే మీరు ఇక్కడ ఒకటేం అర్థం చేసుకోవాలంటే స్మాల్ బిజినెసెస్ ఉంటాయి. అవేంటంటే ఇప్పుడు మీరు రెస్టారెంట్స్ అయినా షాప్స్ అయినా ఇవన్నీ ఏంటంటే అందరికి తెలుసు ఎలా చేయాలో. అక్కడ ఫెయిల్యూర్ రేట్ అంత ఎక్కువ ఉండదు, అది మార్కెటింగ్ మీద దాని మీద డిపెండ్ అవుతుంది. కానీ స్టార్టప్స్ అనేవి ఏంటంటే కొంచెం ఇన్నోవేషన్ ఇన్వాల్వ్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ఎన్ని స్విగ్గీలు తెలుసు, ఎక్కువ ఉండవు. సో అలా కొత్తగా వచ్చిన కంపెనీస్ అన్ని, నూతన కంపెనీలు అన్నీ చాలా తక్కువ కంపెనీస్ ఉంటాయి. అవి సక్సెస్ అవుతాయా లేదా ఎవరికి తెలియదు. సో ఇలాంటి కంపెనీస్కి ఏంటంటే హ్యాండ్లింగ్ చాలా డిఫరెంట్గా చేయాలి. సో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు సేమ్ స్మాల్ బిజినెస్కి ఏం వాడతారో అదే నాలెడ్జ్ దీనికి వాడేస్తారు. దానివల్ల ఏంటంటే చాలా మనీ వేస్ట్ చేస్తారు, చాలా సంవత్సరాలు వేస్ట్ చేస్తారు. లాస్ట్కి ఏంటంటే లోన్స్ ఉంటాయి, డివోర్స్లు వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతుంటాయి. సో ఈ పర్సెంటేజ్ తగ్గిద్దామని చెప్పేసి నేనేం చేశానంటే లాస్ట్ 10 years నుంచి నేను లీన్ స్టార్టప్స్ అని ఒక ఎడ్యుకేషన్ టెస్టింగ్కి వాడతారనమాట యూఎస్లో. అది నేను 10 years నుంచి టీచ్ చేస్తున్నాను కూడా. సో ఇవన్నీ తీసుకొచ్చి స్టార్టప్ బైట్ అనే కంపెనీ ఏంటంటే మేము సోషల్ నెట్వర్క్ తయారు చేసాం ఇండియాకి. నేను చేతన్ అన్న కో-ఫౌండర్ ఇద్దరం కలిసి వీ క్రియేటెడ్ లింక్డ్ఇన్ లాగా ఒక మొత్తం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం స్టార్టప్స్కి. సో అక్కడ 1000 మంది ఫౌండర్స్తో కూడా వర్క్ చేసాము. టీచింగ్ చేసేటప్పుడు కూడా చాలా 1000 మంది స్టూడెంట్స్ వర్క్ చేసాం. సో ఇవన్నీ చూసాక నాకు తప్పులు ఎక్కడ ఉన్నాయో అర్థమయ్యాయి. అవన్నీ తీసుకొచ్చి ఏంటంటే ఇప్పుడు ఆ బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది కదా, వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ దాట్. అదేంటంటే ఒకరు ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా 1 to 3 monthsలో వాళ్ళ ఐడియా పనిచేస్తుందా లేదా, అది ఎలా టెస్ట్ చేస్తారు అనేది సబ్జెక్టే మొత్తం. ఐమ్ బిల్డింగ్ ఎడ్యుకేషన్. ఇంకా దాని చుట్టూ మొత్తం ఫౌండర్స్ చుట్టూ మళ్ళీ నెట్వర్క్ కూడా బిల్డ్ చేస్తాం. సో లీన్ స్టార్టప్ యొక్క ప్రిన్సిపల్స్ని మన ఇండియన్ మార్కెట్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటారు? అది వినడానికి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది, కానీ ఏంటంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు బిల్డ్ ఉంటుంది, సెల్ ఉంటుంది. అంటే మనం ఏంటంటే ఏదన్నా అమ్మాలంటే ఫస్ట్ దాన్ని మనం తయారు చేయాలనుకుంటాం, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోటీన్ షేక్ తయారు చేద్దాం అనుకుంటారు అనుకోండి. ఫస్ట్ వెళ్ళి రీసెర్చ్ చేసి మొత్తం ప్రోటీన్ షేక్ తయారు చేసిన తర్వాత అప్పుడు దానికి బ్రాండింగ్ వేసేసి లేబుల్ వేసేసి అమ్మాలని ట్రై చేస్తారు. మన లీన్ స్టార్టప్లు ఏం చేస్తామంటే అవన్నీ టచ్ చేయం. మనం ఫస్ట్ ఏంటంటే ఒక పోస్టర్ తయారు చేసేసి బయట జనాలకు ఇప్పుడు ఒక కమ్యూనిటీలో పంపించేస్తాను, ఈ బిల్డింగ్లో పంపించేస్తాను. పంపించగానే ఏంటంటే జనాలకు ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే జనాలు నమ్ముతున్నారు దట్ నిజంగా బిజినెస్ ఉందని. సో మనం నమ్మేస్తున్నాము ఒక విధంగా. సో అలా నమ్మించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అలానే బిహేవ్ చేస్తారు. లేకుంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మీరు కొంటారా అంటే కొంటా అంటారు, నచ్చిందా అంటే నచ్చింది అంటారు, కానీ నిజంగా మీరు ప్రొడక్ట్ తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు కొనరు, అది నడవదు. సో దిస్ ఈస్ వేర్ అందరూ మిస్టేక్ చేస్తున్నారు. సో మన లీన్ స్టార్టప్ మెథడ్లో ఏంటంటే మనం మొత్తం ఉల్టా చేస్తున్నాము. చేసి ఏంటంటే ఇది వ్యాలిడేట్ అయ్యి టెస్ట్ అయిన తర్వాతనే దాని తర్వాతనే వాళ్ళు వెళ్ళి బిల్డ్ చేయమని చెప్తారు. సో ఒక మంచి మెంటర్గా మారాలి అనుకుంటే ఏం కావాల్సి వస్తుంది ఒక పర్సన్కి? ఒక మంచి మెంటర్గా ఉండాలంటే ఎక్కువ క్వశ్చన్స్ అడగాలండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే చెప్పాలి, నేనే ఆన్సర్స్ చెప్పాలి, నేనే ఎలా చేయాలో చెప్పాలనుకుంటారు. కానీ మంచి మెంటర్ ఏంటంటే వాళ్ళని సరైన క్వశ్చన్స్ అడిగి వాళ్ళు ఆలోచించేలా చేస్తే ఐ థింక్ వాళ్ళంతా వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకున్నప్పుడు అప్పుడు మీరు యాక్చువల్లీ సరిగ్గా గైడ్ చేస్తున్నట్టు. మీరు వ్యక్తిగతంగా కానీ మోటివేషనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి? చాలామంది ఏంటంటే బిజినెస్ అంటే పెద్ద విషయం లాగానే చూస్తారు, లేకుంటే ఏంటంటే జస్ట్ మనీ పెడితే వచ్చేస్తా అనుకుంటారు. కానీ చాలామందికి తెలియదు ఏంటంటే అదొక జర్నీ అండి. ఎందుకంటే ఎవరిని స్టార్ట్ చేస్తే ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా చాలాసార్లు దెబ్బలు తింటారు, చాలాసార్లు ద ఫిగర్ అవుట్. సో ఇప్పుడు మనం లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బైక్ నేర్చుకోవాలనుకున్నారు, కార్ నేర్చుకోవాలనుకున్నారు, మీరు ఫస్ట్ టైం వెళ్ళంగానే అది వచ్చేది, మళ్ళీ మళ్ళీ వెళ్ళి ట్రై చేసి పడుతుంటారు, లేస్తుంటారు, అలా అవుతుంది. సో చాలామంది ఏంటంటే ఒకసారి పడంగానే ఆపేస్తారు. సో అలా చేయకుండా ఏంటంటే జస్ట్ బైక్ నేర్చుకున్నట్టే పడి లేచి స్టార్టప్స్ కూడా ఆ జర్నీ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే నా మెయిన్ సజెషన్ ఏంటంటే ఒక్కరు చేయకుండా ఈ ఈకో సిస్టంలోకి వచ్చి తెలుసుకొని ఎక్కడ తప్పులు చేస్తున్నారు ఏంటి అన్ని తెలుసుకొని చేయడం చాలా బెటర్. ఇంకా అండ్ ఈ స్టార్టప్ కంపెనీ ఇవన్నీ కూడా చాలా స్ట్రెస్తో కూడుకున్న విషయాలు. ఎవరు స్టార్ట్ చేసినా కూడా టెన్షన్తో ఉంటారు బిజినెస్ అంటే. సో దాన్ని బర్స్ట్ అవుట్ ఎలా చేయాలి అంటారు? మీరు ఎలా రిలీఫ్ అవుతూ ఉంటారు స్ట్రెస్ని? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి మీరు అడిగింది. అంటే చాలా మంది ఏంటంటే చెప్పుకోలేరు. స్టార్టప్ ఫౌండర్స్తో ప్రాబ్లం ఏంటంటే అదొక లోన్లీ జర్నీ. ఎందుకంటే నేను ఇప్పుడు బాగా చేస్తానని చెప్తే ఏంటంటే అందరూ జడ్జ్ చేయడం మొదలు పెడతారు, రైట్? సో ఇష్టం ఉన్నా లేకున్నా ఒక ఫేక్ ఫేస్ పెట్టేసి కంపెనీలు నడిపిస్తుంటారు. అండ్ చాలా మంది మెంటల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో మెయిన్గా మేమేం చేస్తామంటే చాలా మంది ఫౌండర్స్ మధ్యలోనే ఇప్పుడు ఎలా అంటే
మన కమ్యూనిటీ మనం మాట్లాడినట్టు. సో ఫౌండర్స్ని అర్థం చేసుకుంటారు. సో చాలాసార్లు ఏంటంటే నా ఫౌండర్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే మిగతా ఫౌండర్స్తోని బాగా ఫ్రెండ్షిప్ ఆర్ లైక్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఏంటంటే ఓపెన్గా మాట్లాడుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని దే కెన్ హెల్ప్ ఈచ్ అదర్ అండ్ గెట్ ఇట్ అవుట్. సో ఈ ఫౌండర్స్ నెట్వర్క్ కూడా అందుకే బిల్డ్ చేస్తున్నాం, అంటే టు రియలీ బిల్డ్ దట్ కమ్యూనిటీ వేర్ అందరూ ఒకరినొకరు పరిచయం అయ్యి ఇంకా డీప్గా హెల్ప్ చేసుకోవడం, డీప్గా సపోర్ట్ చేసుకోవడం చేస్తూ ఈకో సిస్టమ్తో ఎలా వర్క్ చేస్తాం అనేది ఫౌండర్స్ ఫస్ట్ నెట్వర్క్ మొత్తం చేస్తున్నాం. మీరు పర్సనల్గా ఫాలో అయ్యే ఇన్స్పిరేషనల్ ఫిగర్ ఎవరు అంటే ఏం చెప్తారు? వెన్ యూ లుక్ అట్ ద యుఎస్ మార్కెట్, ఇప్పుడు స్టీవ్ జాబ్స్ అయినా, ఎలాన్ మస్క్ అయినా, ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మంది మంచి మంచి ఫౌండర్స్ ఉన్నారు, రైట్? ఇప్పుడు టాటాస్ అయినా, లేకుంటే ఇప్పుడు కొత్త న్యూ ఏజ్ ఫౌండర్స్ కునాల్ షా అయినా, అలా ఏంటంటే డిఫరెంట్ మంది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ఉంటుందండి. ఇట్స్ మోర్ ఆఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనమే ఇన్స్పైర్ అవుతున్నాము, నేను అలా చూస్తాను. సో ఒకరిని బ్లైండ్గా తీసుకోవడానికి కాకుండా, అంటే ఉత్తి పెద్దవాళ్ళే కాదు, చెప్పాలంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర కూడా చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నా చుట్టుపక్కల చూసిన చాలామంది ఫౌండర్స్ అయినా, ఉమెన్ ఫౌండర్స్ కూడా ఫర్ దట్ మ్యాటర్, ఒక్కొక్కరి దగ్గర వాళ్ళ స్టోరీస్ ఎప్పుడు బయటికి రావు, కానీ మాకేంటంటే తెలిసే కొద్దీ చాలా ఇన్స్పిరేషనల్ ఉంటుంది. అండ్ మీరు చెప్పారు ఉమెన్స్ గురించి, అలాగే మెన్ ఎలా అయినా స్టార్ట్ చేసినా లాభం వచ్చినా నష్టం వచ్చినా తీసుకోగలరు. ఉమెన్ స్టార్ట్ చేయాలి అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది, ధైర్యం కావాలి, మోటివేషన్ కూడా కావాలి. సో స్టార్ట్ చేసే ఉమెన్స్కి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? సో ఉమెన్ అనే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, ఎందుకంటే నేను చాలా మంది ఉమెన్ ఫౌండర్స్తో కూడా మాట్లాడుతుంటాను. సో చాలా మంది ఏంటంటే ఒక సైడ్ ఇష్టం అయితే ఒక విధం అవసరంతో చేస్తుంటారు. ఎందుకంటే చాలాసార్లు వెన్ దే ఆర్ హ్యాండ్లింగ్ అ ఫ్యామిలీ, వెన్ దే హ్యావ్ ఆల్ ద సొసైటల్ ప్రెషర్, ఇవన్నిటితో పాటు ఏంటంటే ఒక బిజినెస్ చేయాలంటే ఆల్మోస్ట్ డబుల్ ద జాబ్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్ ఒక మ్యాన్ దగ్గర నుంచి, ఒక ఉమెన్ దగ్గర నుంచి చాలా డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు జస్ట్ జాబ్ చేసుకొని వస్తే చాలు, వాళ్ళ జాబ్తో పాటు ఇంట్లో పని కూడా అంతా హ్యాండిల్ చేయాలి. సో అదొకటి. సెకండ్ ఏంటంటే సొసైటీ వైజ్ వాళ్ళ జడ్జింగ్, అంటే ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే ఒక ఉమెన్ ఫౌండర్ ఇంకా వాళ్ళ మేనేజర్ వెళ్తే ఆయన టీం మెంబర్ అనుకుంటారు, ఆమె ఫౌండర్ అనుకోరు. ఇలాంటి స్టోరీస్ కూడా జరిగాయి. సో ఇవన్నీ ఇనే కొద్ది ఏంటంటే వాళ్ళకు సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా తక్కువ ఉందండి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసినా కూడా ఇండియాలో 14% ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారు అనమాట, మొత్తం 100%లో. అంటే ఇంకా చాలా, మీరు ఉమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ చూసినా కూడా ఒక 20 to 30% ఉన్నారు. అంటే సో చాలా మంది ఏంటంటే ఇంకా దే ఆర్ నాట్ స్టార్టింగ్ అప్, కానీ దే యాక్చువల్లీ ఆర్ అమేజింగ్ ఫౌండర్స్. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మల్టీ టాస్కింగ్ అయినా ఇవైనా చాలా బాగా చేస్తారు. అండ్ ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఉమెన్ హు ఆర్ ట్రైంగ్ టు స్టార్ట్ కంపెనీస్, దే ఆర్ కమింగ్. అండ్ దాని తగ్గ సపోర్ట్ సిస్టమ్ కూడా, గవర్నమెంట్ స్కీమ్స్ అయినా ఇవన్నీ కూడా స్లోగా బిల్డప్ అవుతున్నాయి. అండ్ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, అండ్ దాని నుంచి మీరు నేర్చుకున్న లెసన్స్ ఏంటి? అది ఒకటి రెండని కాదు, బట్ స్ట్రగుల్స్ అంటే చాలాసార్లు, అంటే అందరూ అదే తప్పు చేస్తారండి. అంటే ఫస్ట్ టైం ఫౌండర్స్ అంటారు కదా, మనం ఏంటంటే మనల్ని మనం ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. మనం అందరం ఏంటంటే అందరికంటే పెద్ద బిగ్గెస్ట్ కంపెనీ బిల్డ్ చేస్తాం అనే నమ్మకం ఒకటి ఉంటుంది. అండ్ ఎస్పెషలీ టెక్ స్టార్ట్అప్ చేస్తాం కదా, సో మన ఇన్స్పిరేషన్ అంతా అన్ని $1 billion కంపెనీసే ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మొదలుపెట్టి ఏంటంటే మనం చేయగలిగిన దానికంటే ఎక్కువ పుష్ చేస్తాం, చాలా మనీ బర్న్ చేస్తాం, లోన్స్ తీసుకుంటాం, రకరకాలుగా. I myself have been in depression multiple times, right? So it is not easy going through that. అంటే ఇప్పుడు నా కో-ఫౌండర్ చనిపోయాడు, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చేసి. సో ఈ స్ట్రగుల్స్ అన్నీ ఇప్పుడు రియల్, అది ఇప్పుడు కోవిడ్ టైంలో. సో ఇవన్నిటి మధ్యలో మీరు కంపెనీని హ్యాండిల్ చేయాలి, టీమ్ని రీటైన్ చేయాలి, ఎవ్రీ మంత్ శాలరీస్ తీసుకురావాలి, చేస్తూ ఆ కంపెనీని బిల్డ్ చేయాలి. సో అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు ట్రెడిషనల్ బ్యాంక్స్ ఇవన్నీ ఇవ్వండి. సో అన్ని విధాలుగా ఒక స్టార్టప్ ఫౌండర్కి కష్టాలు చాలా ఎక్కువ. సో కానీ అవన్నీ చేస్తే ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు చాలా తెలుసుకుంటారు, అంటే స్కిల్స్ కూడా చాలా పెరుగుతాయి. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత లాభం వస్తుంది, నష్టం వస్తుంది. లాభాన్ని ఎలా తీసుకోవాలంటారు, అండ్ నష్టాన్ని ఎలా చూడాలంటారు? మన దగ్గర ఏంటంటే యాక్చువల్లీ కొంచెం చెడిపోయారండి. అంటే మీరు చూస్తే ఏంటంటే అందరూ ఉత్తి ఫండింగ్ బాగా వస్తేనే కంగ్రాచులేషన్స్ అంటారు. ఒకరు నిజంగా రెవెన్యూ బాగా చేస్తుంటే వాళ్ళని ఎవరు పట్టించుకోరు. సో మన న్యూ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్ వీళ్ళందరికీ ఎలా ఉందంటే, నేను ఫండింగ్ తెస్తే ఓకే, కానీ మీరు ఇప్పుడు బైజూస్ చూసినా, ఏ పెద్ద కంపెనీలు చూసినా కూడా లాస్ట్కి ఛాలెంజ్ ఎక్కడ ఉందంటే దే ఆర్ షటింగ్ డౌన్ ఆర్ లైక్ చాలా లే ఆఫ్స్ ఎందుకు జరిగాయంటే వాళ్ళు రెవెన్యూ మోడల్ ఇంకా సరిగ్గా ఫిగర్ అవుట్ చేయకుండా స్కేలింగ్ చేసేసారు, చాలా గ్రో చేసేసారు. నా అది వర్క్ అవుతలేదని తెలిసేసరికి చాలా దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు వాపస్ రావడం చాలా కష్టం అవుతుంది.
అందుకేంటంటే ఈవెన్ వెన్ యూఆర్ లుకింగ్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్ ద ఫ్యూచర్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు రెవెన్యూ ఫోకస్ పెట్టారు. సో రెవెన్యూ అనేది ఇప్పుడు కాదు, వేల సంవత్సరాల నుంచి అదే కాన్సెప్ట్. గ్రోత్ అనేది అందరు చేయలేరు, కొందరు చేయగలుగుతారు, కానీ అది ఏంటంటే టెక్నాలజీ వల్ల ఆ గ్రోత్ వచ్చింది. కానీ నా సజెషన్ ఏంటంటే అందరికీ రెవెన్యూ మీద ఫోకస్ చేయమని. ఎందుకంటే రెవెన్యూ సరిగ్గా ఉంటే ఎవరైనా మనీ ఇచ్చిన ఇవ్వకున్నా మార్కెట్ ఎలా ఉన్నా కూడా మీ బిజినెస్ అయితే మినిమం నడుస్తుంది. అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు? ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడున్న ట్రెండ్కి ఎలాంటి బిజినెస్ అయితే సూట్ అవుతుంది? అంటే ఈ మధ్య అయితే అందరు ఏ మీద బిల్డ్ చేస్తున్నారు, కానీ చాలా మందికి ఏం చేస్తున్నారో తెలియదు, అది వేరే విషయం. కానీ అది అలా చెప్పడం కంటే నేను ఇలా చెప్తాను. అంటే ఎలా అంటే ఎప్పుడైనా మీరు ఒక దాంట్లో వెళ్ళేటప్పుడు ఒక 2-3 ఫ్యాక్టర్స్ చూడాలండి. ఒకటి ఏంటంటే మీ స్ట్రెంగ్త్ ఎక్కడుంది, అంటే మీరు ఆ ఇండస్ట్రీలో నాలెడ్జ్ చాలా బాగుందా, కనెక్షన్స్ బాగున్నాయా, రైట్? ఎందుకంటే మీ సక్సెస్ రేట్ అక్కడ కూడా పెరుగుతుంది. రెండోది ఏంటంటే దానికి మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ పడిపోతుంది అనుకోండి, ఆ ఇండస్ట్రీలో మీరు వెళ్తే అది ఆల్రెడీ కిందికి వెళ్ళిపోతుంది. అలాంటి చోట మీరు ఉండి కూడా ఏంటంటే గ్రో కాలేరు, కష్టం అనమాట. సో అప్కమింగ్ ట్రెండ్స్ ఏంటని చూసేసి దే హ్యావ్ టు వర్క్ అరౌండ్ దట్. థర్డ్ ఏంటంటే చాలామంది స్టార్టింగ్లోనే రిస్క్ చాలా ఎక్కువ తీసుకుంటారు, కానీ ఆ రిస్క్ తీసుకోకుండా ఈ సింపుల్గా నేను చెప్పినట్టు వ్యాలిడేషన్ చేయడం అయినా ఇవన్నీ ఆ రెవెన్యూ ఎగ్జాంపుల్ లా తీసుకొని ఏంటంటే ఇఫ్ దే కెన్ క్రాక్, దట్ ఈస్ వేర్ దే హ్యావ్ అ బెటర్ షాట్ అండి. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ రికమెండ్. సో ఇండియాలో ఉన్న స్టార్టప్ కంపెనీస్లో మీరు రాబోయే ఒక 5 yearsలో ఎలాంటి చేంజెస్ చూడాలని మీరు అనుకుంటున్నారు? సో స్టార్టప్స్ రేస్ అనేది ఇట్స్ చాలా పెద్ద రేస్ అండి. ఇప్పుడు వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే మీరు స్మాల్ బిజినెసెస్ చూస్తే ఏంటంటే అవి ఒక స్టేజ్ వరకే గ్రో కాలుతుంది. స్టార్టప్స్ ఏంటంటే 5 ఏళ్లలో 10 ఏళ్లలో $1 billion చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఆ కంపెనీస్ అన్ని టెక్నాలజీ ఎనేబుల్డ్ అండ్ ఇవన్నీ ఇండస్ట్రీ రన్ చేయబోతున్నాయి. సో ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీకి ఏంటంటే ఇట్ హస్ బికమ్ అ రేస్ వేర్ ఇండియా అయినా, చైనా అయినా, యుఎస్ అయినా అందరు ఏంటంటే ఇప్పుడు స్టార్టప్స్ గ్రో చేసి బిల్డ్ చేస్తే వాళ్ళ ఇన్నోవేషన్ మొత్తం అలానే ఉంది. అంటే మీరు డిఫెన్స్ సెక్టర్ తీసుకోండి, లేకుంటే అగ్రి సెక్టర్ తీసుకోండి, ఏ సెక్టర్లోనే ఇన్నోవేషన్ అవసరం. సో గవర్నమెంట్ ఏంటంటే లాస్ట్ 10 years నుంచి దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ గివింగ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. కానీ ఇంకా ఏంటంటే ఇట్ ఇస్ స్టిల్ ఎర్లీ స్టేజ్. అంటే ఇప్పుడు యుఎస్లో 30 years 40 years కింద స్టార్ట్ అయింది, మన దగ్గర 10 years కింద స్టార్ట్ అయింది. సో మనం ఏంటంటే ఆన్ గోయింగ్గా ఇది బిల్డ్ చేస్తూ మన వాళ్ళని సపోర్ట్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే మీరు చైనా లాంటివి చూస్తే ఏంటంటే అక్కడ అలీబాబా అయినా ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా వచ్చాయంటే గవర్నమెంట్ హ్యాస్ గివెన్ దెమ్ వెరీ గుడ్ సపోర్ట్ సిస్టమ్ అండ్ లైక్ కంప్లీట్ కాంపిటీషన్ లేకుండా చేశారు. మన దగ్గర అలా కాదు, ఇట్స్ అ మోర్ డెమోక్రటిక్ కంట్రీ. దట్ ఈస్ వేర్ ఇంకా చాలా స్కీమ్స్ ఇవన్నీ వస్తున్నాయి, కానీ అవి డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా ఇంకా చాలా బెటర్ చేయొచ్చు అండి. సో కొత్తగా స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వదలకుండా, అంటే జెన్యూన్ చెప్తున్నాను, చాలా మంది ఏంటంటే అన్ని వదిలేసి అంత రిస్క్ తీసుకోను. అంటే నేను కూడా చేశాను తప్పు, బిజినెస్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో నేను కూడా తప్పు చేశాను. కానీ ఏంటంటే మనం ఐడియా టెస్ట్ చేసేటప్పుడు మీరు బిజినెస్ వదిలేసే అవసరం లేదు, జాబ్ వదిలేసే అవసరం లేదు. సో అక్కడ ఏంటంటే మీరు జాబ్ చేసుకుంటూనే పార్ట్ టైంకి యూ కెన్ కంటిన్యూ టెస్టింగ్. జస్ట్ ఏంటంటే నేను చెప్పినప్పుడు వ్యాలిడేషన్ మెథడ్స్ ఇవన్నీ, లేకుంటే లీన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ, ఇప్పుడు నా నెక్స్ట్ కంపెనీ కూడా దాని మీద బిల్డ్ చేస్తాను. సో ఇవి తెలుసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఏం రిస్క్ చేయకుండా టెస్ట్ చేయొచ్చు. చేసిన తర్వాత వర్క్ అవుతుంది అనిపిస్తేనే దిగండి, లేకుంటే చాలా మంది దిగి తర్వాత జాబ్ దొరకదు, మనీ పోతాయి, ఇంట్లో స్ట్రెస్, మార్కెట్ జడ్జ్ చేస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే జస్ట్ టెస్ట్ చేసి 100% ఓకే అయితే దిగండి, లేకుంటే జస్ట్ హోల్డ్ బ్యాక్ అండ్ లెర్న్ ద స్కిల్స్ వాట్ యు నీడ్. అండ్ ఏ ఏజ్ అయితే కరెక్ట్ స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేయడానికైనా, నార్మల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏజ్ ఏది కరెక్ట్ అంటారు? అంటే చాలా మంది ఏంటంటే ఈ మధ్య స్టూడెంట్స్ వీళ్ళు స్టార్ట్ చేస్తుంటారు. సో మనం అవి చూసి ఏంటంటే యావరేజ్ ఏజ్ చాలా తక్కువ ఉంది అనుకుంటాం, కానీ మీరు యావరేజ్ ఏజ్ చూస్తే ఆల్మోస్ట్ 40 yearsలో ఉంటుంది అనమాట, ఇండియా అయినా యుఎస్ అయినా. సో మంచి ఆంటర్ప్రినర్స్కి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10 to 20 years వరకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే అలా అని చెప్పేసి యంగర్ ఆంటర్ప్రినర్స్ సక్సీడ్ కావాలనట్లేను. సో నా సజెషన్ ఏంటంటే కాలేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు రకరకాల స్టార్టప్స్తో వర్క్ చేసి ఐడియాస్ మీద వర్క్ చేస్తుంటే అది నేర్చుకుంటారు, స్కిల్స్ నేర్చుకొని ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కొంచెం ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇలా బిల్డ్ చేస్తూ ఏంటంటే ఇఫ్ దే ఐడెంటిఫై ఎక్కడ వాళ్ళు చేయాలనుకుంటున్నారో, అలా చెప్పాను కదా సైకిల్ నేర్చుకోవడం అయినా బైక్ నేర్చుకోవడం ఎలానో, ఆ సైకిల్లో వెళ్ళే కొద్దీ ఈవెన్చువలీ మీకు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు స్టార్టప్ ఎడ్యుకేషన్ మీద ఒక 15 years బ్యాక్ ఇంత నాలెడ్జ్ లేదు, 5 years బ్యాక్ ఇంత లేదు, ఇప్పుడు వచ్చింది. సో ఆ డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది కదా స్టార్టప్స్లో, అది ఎక్కువ ఉంటుంది. యంగర్ జనరేషన్ ఏంటంటే డిఫరెన్సియేషన్ ఎక్కువ చేయకుండా మీ టూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. అండ్ ప్రవీణ్ గారు, మీ ఫ్యూచర్
ప్రాజెక్ట్స్ ఏంటి? నా ప్రాజెక్ట్ ఇదే అండి. అంటే నా విజన్ ఏంటంటే ఈ వ్యాలిడేషన్ ఎడ్యుకేషన్ అనేది కామన్ కాదండి ఇండియాలో. చాలా మందికి తెలియదు, ఎక్కువ మంది చెప్పేవాళ్ళు కూడా లేరు, టీచ్ చేసేవాళ్ళు. సో నేనేంటంటే లాస్ట్ 10 years నుంచి బిజినెస్ స్కూల్స్లలో వర్క్షాప్స్ లాగా అన్ని చోట్ల నేను చెప్తూ వచ్చాను అనమాట. కానీ అదేంటంటే చిన్న రూమ్స్లో ఎండ్ అయిపోతుంది. ఐ వాంట్ టు బిల్డ్ దట్ హోల్ ఎడ్యుకేషన్. అది అంటే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. అది మొత్తం ఇండియా అయినా గ్లోబలీ అయినా కూడా హౌ డు వీ మేక్ ఇట్ వెరీ కామన్. దట్ ఈస్ ద విజన్. అండ్ ఫౌండర్స్ అందరికీ కంప్లీట్గా సపోర్ట్ సిస్టమ్ అనేది ఇంకా చాలా డీపర్గా బిల్డ్ చేసి సక్సెస్ బిల్డ్ చేయాలని, అందుకే కంపెనీ పేరు కూడా ఫౌండర్స్ ఫస్ట్ అని పెట్టానండి. కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. సో మీకు ఒక సూపర్ పవర్ వస్తే ఎవరిలాగా చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు? నేను ఎవరిలాగా అనుకుంటలేను, ఎందుకంటే ఐ థింక్ మన జర్నీ ఈజ్ యూనిక్. I have worked very hard to come here and I've learned a lot. Yeah. ఓకే, మీ రోజువారీ జీవితంలో అత్యంత ప్రేషియస్ టైం అంటే ఏదని చెప్తారు? ఎర్లీ మార్నింగ్స్ అండి. అంటే ఎందుకంటే ఆ టైంలో ఉన్న క్లారిటీ, ఆ టైంలో ఉన్న థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఓకే, అండ్ మీ ఫేవరెట్ బుక్ లేదా మూవీ ఏంటి? నా ఫేవరెట్ బుక్ అయితే ఆల్మనాక్ ఆఫ్ నవాల్ రవికాంత్ అండి. సో అదేంటంటే అది జస్ట్ ఆయన ఈజ్ అ ఫౌండర్ వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ మోర్ దెన్ 400 అది కంపెనీస్. కూడా బిజినెస్ గురించే. బిజినెస్ గురించి అంటే ఆయన ఆ బుక్లో ఆయన రాయలేదండి. ఆ బుక్ ఏంటంటే ఆయన ట్వీట్స్ చేస్తూ పోయాడు ట్విట్టర్లో. ఆ ట్వీట్స్ అన్ని తీసుకెళ్లి వాళ్ళ ఫ్యాన్స్ బుక్ తయారు చేశారు. ఆ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద బుక్ ఏంటంటే హౌ టు మేక్ మనీ వితౌట్ గెటింగ్ లక్కీ అనమాట. అంటే ఎన్నిసార్లు పడేసినా కూడా ప్రాసెస్ ఏంటి. రెండో పార్ట్ ఆఫ్ ద బుక్ ఏంటంటే హౌ టు బీ హ్యాపీ అని ఉంటుంది అనమాట. సో అక్కడ ఏంటంటే హ్యాపీనెస్ స్కిల్ లాగా మాట్లాడతాడు. సో అందరికీ రికమెండ్ చేస్తాను. అంటే ఇప్పటివరకు చదివిన వాళ్ళందరూ అమెజాన్లో బెస్ట్ సెల్లర్ అది యాక్చువల్లీ, మోస్ట్ గిఫ్టెడ్. సో ఒక స్టార్ట్అప్ ఫౌండర్గా మీరు చేసిన బిగ్ మిస్టేక్ ఏంటి? నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే ఐ థింక్ మనము ఫోకస్ చేయకుండా చాలా ఎక్కువ చేయాలని ట్రై చేస్తామండి. అంటే యూజువల్ ఏంటంటే ఇది చేయాలి అది చేయాలి అంటే మనం ఎప్పుడు చాలా మంది ఏంటంటే క్లారిటీ ఉండదు కదా. దట్ ఈస్ వేర్ వీ ఎండ్ అప్ యాక్చువల్లీ డూయింగ్ టూ మెనీ థింగ్స్. అండ్ సెకండ్లీ ఏంటంటే మనల్ని చాలా ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. నేను కూడా చాలా చేశాను. సో అలా చేసి ఏంటంటే వస్తుందిలే ఫ్యూచర్లో మనీ, వస్తుందిలే గ్రో అవుతుందిలే కంపెనీ యాటిట్యూడ్తో వెళ్ళాము. ఇప్పుడు ప్రాపర్ ఫ్రెషర్ స్టార్ట్ చేస్తే సింపుల్గా ఎలా స్టార్ట్ చేస్తారో అలా బిల్డ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. చూశారు కదా ప్రవీణ్ గారు ఇచ్చినటువంటి స్టార్టప్ కంపెనీల యొక్క సలహాలు సూచనలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం HM డిజిటల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.